సార్ మొదటిగా ఉండేది మాత్రం ఇదైతే ఆర్థిక పరమైన విషయాలే సార్. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమెరికా మీద మనం విధిస్తున్న సుంకాలను తగ్గియాలని కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది తను చెప్తున్నాడు. సో మీ అందరికీ తెలిసిందేదే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే మనం రష్యా నుండి డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో మనం ఆయిల్ కొనుక్కొని ఇక్కడ ఉన్న మనం రిఫైన్ చేసి మళ్ళీ వివిధ దేశాలకు మనం ఎగుమతులు చేస్తున్నాం అనేది కూడా ఒకటి క్లెయిమ్ చేస్తున్నారు. దీని ద్వారా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ రష్యా యుద్ధానికి సహకరిస్తున్నాం అనేది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేది క్లెయిమ్ చేస్తున్నాడు సార్. అంటే ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్ నేను కూడా అనుకోవడం ఏంటంటే, సో చాలా సార్ల నుండి అమెరికా అనేది ఇండియన్ మార్కెట్ ని ఓపెన్ చేయండి, అగ్రికల్చర్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ వివిధ సందర్భాల్లో మనల్ని కోరడం జరిగింది. సో కానీ కొంచెం మనం మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా సుమారు 45% మంది ప్రజలు ఇంకా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. ఇది యుఎస్ఏ మార్కెట్ ని ఓపెన్ చేయడం వల్ల సో ఈ ప్రైజెస్ స్లాషెస్ కానీ ఈ ఫార్మర్స్ కానీ రెడీగా లేరు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మీ అందరికీ తెలుసు ఈ డైరీ ప్రోడక్ట్స్ చాలా అతి తక్కువ ప్రైజెస్ లో అమెరికాలో ఉత్పత్తి చెందుతాయి సార్. అంటే సుమారు లైక్ 25 నుండి 30 రూపాయల లోపలనే రా మిల్క్ అనేది వస్తుంది. దీని ద్వారా ఒకేలా మనం ఇండియా మార్కెట్ అనేది మనం ఓపెన్ చేయడం వల్ల ఈ డైరీ ప్రోడక్ట్స్ కి ఈ 30 రూపాయల మిల్క్ మనం కంప్లీట్ గా ఇండియా మార్కెట్ కి రావడం వల్ల మీ అందరికీ తెలుసు మనం కంప్లీట్ గా ఈ చిన్న రైతులు 2-3 పాడే రైతులు ఉంటారు. సో దాని ద్వారా కూడా సో ఈ మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ అనేది స్లాష్ అయిపోతే దీని ద్వారా రైతులు అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అనేది సో మన ప్రభుత్వం అనేది అనుకుంటుంది. సో దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మనం అనుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే చైనా +1 స్ట్రాటజీ అనేది ఒకటి ఉంది సార్. ఇప్పుడు సో మన ఇండియాని కొంచెం దగ్గరగా చేసుకోవాలి, ఇండియా సో మనం ఏది కంట్రోల్ చేస్తే అది కంట్రోల్ కావాలి అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అమెరికా చూసుకుంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు ఈ సుంకాలు విధించడంలో అనుకుంటున్నాను సార్. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే రష్యాని బెదిరించడానికే భారత్ పై సుంకాలు విధిస్తున్నామని చెప్పని మీ యొక్క ట్రంప్ చేసే అడ్డగోలు వాదనలు ఎంతవరకు సమంజసం అంటారు? సార్ అంటే నార్మల్ గా ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్ లో అయితే అదే అనుకోవచ్చు సార్ మనం అయితే. సో ఎందుకంటే అంటే 36% ఆఫ్ ద రష్యన్ ఆయిల్ ని మనమే కొనుక్కుంటున్నాం సార్. సో దీని ద్వారా అంటే 36% ఆఫ్ ద రెవెన్యూ అనేది అమెరికాకి సో రష్యాకి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం నుండే వస్తుంది కాబట్టి సో ఇదే మొదటి కారణం అనేది ట్రంప్ అనేది క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అతని ఇంటెన్షన్స్ ఏంటి అనేది మాత్రము సో ప్రస్తుతానికి అయితే బయటపడడం లేదు. సో అంటే నేను చాలా వార్తల్లో వింటున్నాను అది వన్ ఆఫ్ ద రీజన్ ఆపరేషన్ సింధూర్ అంటున్నారు, లేకపోతే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, లేకపోతే ఈ నోబెల్ ప్రైజ్ కి మనం ప్రతిపాదించలేదు కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఇవన్నీ అఫీషియల్ గా ఎక్కడ జరగలేదు కాబట్టి మనం మాత్రం ఇప్పుడు మాత్రం ఈ రష్యా యుక్రెయిన్ వార్ కి కానీ లేకపోతే ఈ అగ్రికల్చర్ మార్కెట్ ని ఓపెన్ చేయడానికి ఇవన్నీ సుంకాలు విధిస్తున్నారని అయితే మనం అయితే బయటకైతే అనుకోవచ్చు సార్. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే రష్యా నుంచి భారత్ ఒక్కటే కాదు కదండి చమురు కొనుగోలు చేసేది, చైనా కూడా కొనుగోలు చేస్తుంది. కానీ చైనా అనే జోలికి వెళ్లకుండా భారత్ పై ఆంక్షలు విధించడం ఎందుకని అంటారు? ఈ విధంగా మరి ఒకప్పుడేమో దోస్త్ మేరా దోస్త్ అన్నారు, కానీ ఇప్పుడు భారత్ పై ఈ యొక్క కావాలని సుంకాలు విధించడం అంటే 25% అన్నారు, మళ్ళా 25% అంటున్నారు. అంటే ఈయన అంటే ఒక పక్కన చైనా పక్కనేమో ఒక రకంగా మాట్లాడుతున్నారు, మరో పక్కన భారత్ విషయంలో ఒక రకంగా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ థింగ్ సార్, ఇప్పుడు చైనా గానీ టర్కీ గానీ సో వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టే వాళ్ళు కూడా చాలా అధిక సంఖ్యలో వాళ్ళు క్రూడ్ ఆయిల్ అనేది కొనుక్కుంటున్నారు. సో మీకు తెలుసో తెలీదు ఇప్పుడు టర్కీ యుఎస్ఏ నాటో దాంట్లో సభ్యులుగా ఉంటున్నారు. ఒకవేళ టర్కీ మీద ఒకవేళ ఇది విధించడం వల్ల ఏమన్నా సత్సంబంధాలు దెబ్బతింటాయని కూడా ఒకటి అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి చైనా మీద కూడా ఏంటంటే సార్ ఆల్రెడీ సుంకాలు విధించడం జరిగింది వాళ్ళకి. ఈ సెకండ్ టైం అంటే రష్యా ఆయిల్ కొనడం వల్ల సెకండ్ టైం కూడా వాళ్ళ మీద విధించాలి. సో కానీ సో ఎందుకు చైనా మీద అంటే చైనా ఆల్రెడీ డెవలప్డ్ నేషన్ సార్. సో ఒకవేళ యుఎస్ కి ఇంపోర్ట్ చేయకపోయినా కానీ దాన్ని సస్టైన్ అయ్యే కెపాసిటీ తనుంది. సో ఇప్పుడున్న ప్రస్తుతం మేనేజబుల్ టార్గెట్ ఏంటి ఈ G7 సమ్మిట్ లో కానీ లేకపోతే ఈ బ్రిక్స్ సమ్మిట్ లో కానీ ఈ మేనేజబుల్ టార్గెట్ ఏంటి? సో మనం అనుగుణంగా మనం ఏ దేశం వింటాది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అభివృద్ధి చెందుతున్న దేశం ఏంటి అనే విషయంకి వస్తే అది భారతదేశం అయింది కాబట్టి సో అందుకే వన్ ఆఫ్ ద రీజన్ మనం ఈజీ టార్గెటబుల్ అవుతాం కాబట్టి మనల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి గారు, భారత్ అనేది ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న విధానమే. ఎందుకంటే బయట దేశాలతో పోలిస్తే రష్యా నుంచి మనకు తక్కువ దొరుకుతుంది. మరి ఇప్పుడే ఎందుకని ఈయన సడన్ గా ఎంటర్ అయిపోయి ఈ భారత్ పై టారిఫ్లు విధించడం? అంటే ఎప్పటికీ కూడా అమెరికానే అగ్రదేశంగా ఉండాలి, అమెరికా చెప్పినట్టే మిగతా దేశాలు వినాలి అన్న ఉద్దేశం అనుకోవచ్చు అంటారా? సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు సార్. ఎందుకంటే మనం కూడా సో భారతదేశం అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. సో మీకు తెలుసో తెలీదో ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే నేను ఒక రోజులోనే ఈ రష్యా యుక్రెయిన్ వార్ అది కూడా తగ్గియాలని అతని ఇంటెన్షన్ అనేది ఉందనుకుంటున్నాను సార్. యా
అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు అమెరికా విధించింది 50% టారిఫ్స్, మరి భారత్ కానీ ఇప్పటివరకు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. మరి భారత్ వ్యూహం ఏమేమి ఉండవచ్చు అంటారు? సో యూజువల్ గా ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్ లో అయితే అంటే మనము రిటాలియేటరీ టెరిఫ్స్ అనేది వేయడం వల్ల సో కొంచెం మనకి ఇబ్బంది పడతాము అనేది ఒకటి సో భారతదేశం ఆలోచిస్తుంది సార్. ఎందుకంటే మనం కూడా రైట్ నౌ ఇస్ ద డెవలపింగ్ కంట్రీ సార్ మనము. సో మనం కూడా సో మన టార్గెట్స్ 2040 టార్గెట్స్ ని రీచ్ కావాలనుకుంటే సో కొంచెం డిప్లొమాటిక్ టాక్స్ ద్వారా వెళ్ళడం వల్ల సో లేకపోతే సైలెంట్ గా ఉండి మనం త్వరలో వచ్చే ఈ వరల్డ్ సమ్మిట్ లో కానీ ఈ యుఎన్ జనరల్ అసెంబ్లీ కానీ మనం ఇవన్నీ ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. సో ఆ రోజు ట్రంప్ నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు కానీ దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొంచెం సైలెన్స్ అంటే నిశ్శబ్దం అనేది సో చాలా అర్థాలకు దారితీస్తుంది అనే విధంగా సో తప్పకుండా మనమైతే సో నిశ్శబ్దంగా ఈ డిప్లొమాటిక్ టాక్స్ లోనే వాళ్ళతో వెళ్తామని అయితే నేను అనుకుంటున్నాను సార్. ఒకవేళ రిటారియేటరీ ప్రైజెస్ వేసినా కానీ కొంచెం మనమే ఇబ్బంది పడిపోతాం, సతమతిపోతాం అనేది నా ఆలోచన. అంటే ఒకవేళ ప్రతీకార చర్యలకి భారత్ దిగే అవకాశం లేదంటారా మీరు మాట్లాడిన దాన్ని బట్టి? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఒక మినిమం ఒక 2-3 నెలల వరకు అయితే ఈ రిటాలియేటరీ అంటే ప్రతికూల చర్యలు అయితే ఏమి ఉండవు అయితే నేను అనుకుంటున్నాను సార్. దాని తర్వాత ఉన్నా కానీ చాలా లిమిటెడ్ ప్రోడక్ట్స్ మీద సో భారతదేశం అనే సుంకాలు విధిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్డ్వేర్ కానీ సో చాలా మంది ఈ చిన్న చిన్న పార్ట్స్ అని కంప్లీట్ గా సో భారతదేశం నుండి ఎగుమతి ఇక్కడ అమెరికాకి వెళ్తున్నాయి. సో అట్లనే లగ్జరీ ఐటమ్స్ కానీ లేకపోతే ఆల్మండ్స్ కానీ చిన్న చిన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఉన్న ప్రవాస భారతీయులకి ఎఫెక్ట్ కాకోకుండా సో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ అమెరికాకు తెలిసే విధంగా మనమైతే రిటాలియేటరీ ఎఫెక్ట్స్ అయితే తీసుకుని వస్తారు సార్. ఎందుకంటే మీరు చూసుకుంటారు ఆల్రెడీ ప్రవాస భారతీయులు విపరీతంగా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడిపోతారని కూడా మన భారతదేశం ఆలోచించచ్చు కదా సార్. ఒకవేళ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకవేళ మనం కూడా ప్రతీకార సుంకాలకు గనక దిగితే అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు ఏ రంగాలపై యొక్క ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందంటారు? సో నాకు తెలిసినంత వరకు ఈ ఆల్మండ్స్ కానీ ఈ వాల్నట్స్ ఇవన్నీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ద ఇన్కమ్ ఫర్ దెమ్. సో అట్లనే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో కానీ ఎక్కడే కానీ మనము అమెరికా నుండి ఇక్కడికి తీసుకొని వచ్చేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి గ్యాస్ కానీ ఇవన్నీ మనం దీని మీద సుంకాలు విధించడం వల్ల మనమే ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాం సార్. సో అమెరికా అనేది ఎక్కడ ఎఫెక్ట్ కాదనైతే నేను అనుకుంటున్నాను. సో బట్ అంటే కొన్ని లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఈ లగ్జరీ ఐటమ్స్ కానీ లేకపోతే ఈ అగ్రికల్చర్ చిన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఈ లేకపోతే ఈ కొంచెం అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవి దీని మీద మనం ఎక్కువ సుంకాలు విధించడం వల్ల ఈ డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మన రైతులు కానీ మన కన్స్యూమర్స్ కానీ ఎక్కువ ఇబ్బంది పడిపోతారనేది కూడా ఉంది సార్. యా సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు వరకు కూడా ఏదో ట్రంప్ మోడీ కోసం ఈ యొక్క సుంకాల విషయంలో మాట్లాడడానికి ఏదో 4 సార్లు ప్రయత్నం చేశారు మోడీతో మాట్లాడడానికని, కానీ మోడీ గారు దానికి ఎక్కడ అంగీకారం తెలపలేదని అనే ఒక పత్రిక సంబంధించి బ్రెజిల్కి సంబంధించి